శాంతాపూర్ గ్రామ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానీకానికి ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు ఎక్స్ఎంపీపీ భరత్ గారికి, బీసీ కుల సంఘ నాయకులు కరాడ్ బ్రహ్మానందం గారికి, మంజారి నాయకులు కరాడ్ విష్ణు గారికి, విశ్వకర్మ సంఘం నాయకులు ఇట్ల మహేందర్ గారికి, మధుర సంఘం నాయకులు సాబ్లే ప్రతాప్, మాజీ సర్పంచ్ జాదవ్ విజయ్ గారికి, మాజీ సంఘ అధ్యక్షులు లగాడే రాధాకిషన్ గారికి, గౌడ సంఘం హనుమంతు గారికి, గౌడం హనుమంతు ఎస్టీ నాయకులు, ఎంపీపీ నిశాంత్ గారు వైస్ ఎంపీపీ, యూత్ సభ్యులు దుబాక భరత్ గారు, యూత్ నాయకులు మసీద్ ప్రశాంత్ గారు, మసీద్ సయ్యద్ ముస్తాఫా గారు, ఇంకా ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న రాజేశ్వర్ గారికి, రాష్ట్ర నాయకులు కార్యదర్శి లక్ష్మణ్ గారికి మరియు రథయాత్ర మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర బృంద సభ్యులందరికీ నమస్తే. జై భీమ్, జై పూలే, జై భారత రాజ్యాంగం. శాంతాపూర్ గ్రామ చుట్టూ ఉన్న భూములలో వందల వేల ఎకరాలలో పంటలు పండిస్తున్నది ఎవరు? శాంతాపూర్ లో ఈ భవనాలు కట్టింది ఎవరు? శాంతాపూర్ లో ఎవరి రక్తం, ఎవరి చెమట, ఎవరి కండరాలు కరిగితే ఈ ఊరు తయారైంది? ఒక దొర వచ్చి కష్టపడితే, ఒక రెడ్డి రావు వచ్చి కష్టపడితే ఈ ఊరు తయారు కాలే. ఏ నాగలిని ఏ దొర తయారు చేయలే, ఏ కుండని ఏ దొర తయారు చేయలే. బీసీ ఎస్సీ ఎస్టీ వందల వేల శ్రామిక వర్గం తమ రక్తం చిందిస్తే శాంతాపూర్ గ్రామం తయారైంది. మరి ఈ గ్రామాన్ని తయారు చేసిన వారికి ఈ గ్రామంలో ఏ విలువ ఉంది, ఏ స్థానం ఉంది? ఈ గ్రామాన్ని కట్టిన వాడికి గ్రామంలో ఇల్లు ఎందుకు లేదు? ఈ గ్రామంలో వ్యవసాయాలు పండించి రక్తమాంసాలు తర్పణ చేసి టన్నుల కొద్దీ పంటలు పండించే వాడికి భూమి ఎందుకు లేదు? శాంతాపూరే కాదు, తెలంగాణలో 12,000 గ్రామాలని కడుతున్నది మనమే. భారతదేశంలో 6,50,000 గ్రామాలు కడుతున్నది మనమే. కానీ ఈ గ్రామాలు కట్టేవాడికి భూమి ఎందుకు లేదు? భవనాలు కట్టేవాడికి భవనం ఎందుకు లేదు? ఎవరింటిలో ఒక ఉద్యోగం ఎందుకు లేదు? రోగం వస్తే బతకడానికి హాస్పిటల్ ఎందుకు లేదు? ఈ ఊరిని కట్టి కష్టపడ్డ వాని బిడ్డలకి చదువుకోవడానికి స్కూల్ ఎందుకు లేదు? ఒక గర్భిణీ స్త్రీలో గర్భంలో ఉన్న బిడ్డ ఆయురారోగ్యాలతో బతకడానికి ఈ సమాజం, ఈ రాజ్యం ఎందుకు ఆ గర్భిణీ స్త్రీకి తన గర్భంలో ఉన్న బిడ్డ బ్రతికి బట్టగట్టాలని ఈ రాజ్యం ఎందుకు సహకరించడం లేదు? పుట్టిన బిడ్డ ఎదగడానికి కావలసిన సహకారం ఈ రాజ్యం ఎందుకు ఇవ్వడం లేదు? మనం ఏం తప్పు చేశాము, ఏం పాపం చేశాము? ఈ దేశాన్ని కట్టడం పాపం? రక్తాన్ని చిందించి కండరలు కరిగించి
రక్త మాంసాలు తర్పణం చేసి యుగయుగాలుగా తరతరాలుగా మా తాతలు తండ్రులు ఈ సమాజాన్ని కట్టినందుకు జరిగిన నష్టమా ఇది? ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో? స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అన్నారు, రాజ్యాంగం వచ్చి 70 ఏళ్ళు దాటింది అన్నారు. మరి ఏంది అవతారాలు? బట్ట లేదు, ముఖంలో కళ లేదు, మధ్యాహ్నం అంతా ఇల్లు చూస్తే ఏ ఇల్లు సరిగ్గా లేదు, ఎవరికి ఇంటి జాగాలు లేవు, ఇల్లు లేవు, భూములు లేవు, పని లేదు, దవాఖాన లేదు, స్కూలు లేదు, ఏమి లేదు. ఎండకి కాలుకుంటూ మాడుకుంటూ ఇలా పట్టపగులు ఈ ఊర్లో గడిపిన కారణం ఏంటి? ఈ సొమ్ము, ఈ దేశ సంపద ఎవరి దగ్గర ఉంది? మరి 110-120 కోట్ల మంది, 120 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు, 145 కోట్ల మంది జనంలో 120 కోట్లు బీసీ ఎస్సీ ఎస్టీలే, మత మైనారిటీలే. మరి తెలంగాణలో 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలే, 100కి 90 మంది. మరి 100కి 90 మంది ఉన్నోడి దగ్గర భూమి లేదు, 100కి 90 మంది ఉన్న వాళ్ళ దగ్గర సంపద లేదు. కానీ ఏ కష్టం తెలవని వాడు, చెమట చుక్క అంటే తెలవని వాడు, కష్టం అంటే తెలవని వాడు, ఒడ్డున కూర్చున్నవాడు, రెడ్డి రావు దొరల చేతిలో భూమి ఉంది, రాజ్యం ఉంది, సంపద ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, జీవితం ఉంది. మనకి జీవితమే తెలియదు. అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలియదు మనకి. అర్థం పర్థం లేని జీవితాలు మనకి. ఎందుకు పుట్టినమో, ఎందుకు చస్తున్నామో కూడా తెలియదు. మన బిడ్డలు ఎందుకు పుడుతున్నారో, వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియదు. ఇలాంటి ప్రజలకి ఇట్లా దేశంలో యుగయుగాలుగా తరతరాలుగా ఈ భూమిని దున్ని పంటలు పండించి లోకానికి అన్నం పెట్టే బీసీ ఎస్సీ ఎస్టీలు, దేశ సంపదను తయారు చేసే బీసీ ఎస్సీ ఎస్టీలు, ఈ దేశాన్ని కట్టే బీసీ ఎస్సీ ఎస్టీలకి ఈ రాజ్యంలో వాటా కావాలని, ఈ దేశ సింహాసనం మీద మనం కూర్చోవాలని, తెలంగాణ రాజ్యాన్ని మనం పరిపాలించాలని, 90% భూమి మనకు కావాలని, ఈ ప్రభుత్వం వచ్చి పేదవాడి కాళ్ళు కడిగి ఈ పేదవాడికి వచ్చి సేవ చెయ్యాలని ఈ తెలంగాణ గడ్డ మీద 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర తెలంగాణ గడ్డ మీద జరుగుతూ 15వ రోజు శాంతాపూర్ గ్రామంలో అడుగుపెట్టి ఏమి పని చేయొద్దామే? ఏం చేయమంటారు? మరి నేను చదువుకున్నా, నేను కూడా ఇంట్లో కూర్చుంటే కుదరదు, ఎవరికి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే కుదరదు. ఇది అడగాల్సిందే, కడిగి తీరాల్సిందే ఈ రాజ్యాన్ని, సంపద. అయ్యా, ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని లెక్క పెట్టమంటే ఎవడు లెక్క పెట్టడు. ఎందుకో తెలుసా? ఒడ్డరోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎరకలోళ్ళు యానాదోళ్ళు ఎంతమంది ఉన్నారు, లంబడోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆదివాసీలు ఎంతమంది ఉన్నారు, ప్రధానులు ఎంతమంది ఉన్నారు, గోండులు ఎంతమంది ఉన్నారు, లంబాడి మధురులు ఎంతమంది ఉన్నారు, మాలి ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది ఉన్నారు, గౌడలు ఎంతమంది ఉన్నారు, గొల్లోలు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, పద్మశాలీలు, విశ్వకర్మలు, మాలమాదిగలు, మాంగులు, వంజరోళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 6,500 కులాలున్నాయి. తెలంగాణలో 300 కులాలున్నాయి, 600 కులాలున్నాయి. ఈ కులాలలో అగ్ర కులాల జనాభా ఎంత, అణగారిన వర్గాల జనాభా ఎంత అని లెక్కదేల్చమంటే ఎవడు ముందుకు రాడు. ఎందుకో తెలుసా? మనందరి లెక్కలు తేలితే వాళ్ళు పిడికెడు మందే ఉన్నారని లెక్క తేలిపోతుంది. మనం సముద్రం అంతా ఆకాశం అంతా ఉన్నామని తేలిపోతుంది. మనం ఆకాశం అంతా సముద్రం అంతా ఉన్నాము, వాడు పిడికెడు మంది కూడా లేరు. ఆ పిడికెడు మంది దగ్గర ఇంత భూమి ఎందుకుంది అనే ప్రశ్న మొదలైందని లెక్కలు మొదలు పెట్టట్లేవు. కానీ బ్రిటిష్ వాడికి అర్థమైంది ఈ దేశం వచ్చాక, ఈ దేశంలో అడుగుపెట్టాక 1930లో ఏ కులాల జనాభా ఎంత ఉందని బ్రిటిష్ వాడు లెక్కలు మొదలుపెట్టిండు. వాడు లెక్కలు మొదలుపెట్టి ఇగో ఒడ్డరోళ్ళు ఇంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఇంతమంది ఉన్నారు, ఎరకలోళ్ళు ఇంతమంది ఉన్నారు, సాగలోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, మేఘరోళ్ళు, విశ్వకర్మలు ఇంతమంది ఉన్నారని మొత్తం లెక్క పెట్టిండు.
బ్రిటిషోడు లెక్క పెట్టిన తర్వాత ఈ రోజు వరకు కులాలు లెక్క పెట్టలేదు. చూసిరా, బయట దేశం నుంచి వచ్చినోడేమో కులాలు లెక్క పెట్టిండు, ఈ దేశమోడేమో కులం లెక్క పెట్టట్లేదు. ఊళ్ళో ఒక దొర ఉన్నాడు అనుకో, ఉదాహరణకు ఒక దొర ఉన్నాడు, ఓ రెడ్డి దొర, లేదా ఎలమ దొర ఉన్నాడు, కర్ణం దొర ఉన్నాడు, కాపు దొర ఉన్నాడు. వీళ్ళ ఇళ్ళన్నీ కలిపితే 4 ఉండవు. ఆయన పట్టుకొని ఊళ్ళో జనాభా అంతా లెక్క పెట్టండి, లెక్క పెడతాడా? ఊరు మొత్తం మీరే కదరా అంటాడు. నీ కొంపలన్నీ అంటే 4 కొంపలు ఉంటాయి ఊళ్ళో. మరి 400 ఎకరాల భూమి ఎవరిదైతే ఆయనదే. మరి మనమందరం ఎవరు ఊళ్ళో బానిసలం. ఎవరికి బానిసలం? ఈ దొర దగ్గర బానిసలం. ఊరి మీద పెత్తనం ఆయనదే, ఊళ్ళో ఉన్న భూమి ఆయనదే, ఆదిలాబాద్ లో హాస్పిటల్ ఆయనదే, ఆదిలాబాద్ లో భవనాలు ఆయనే, వ్యవసాయం ఆయనదే, రాజకీయం ఆయనదే, పెత్తనం ఆయనదే. మనమందరం ఎవరు? ఆ దొరల కింద బానిసలు, కూలీలం. భూమి లేదు, సంపద లేదు, వైద్యం లేదు, బిడ్డలకు ఏమీ లేదు, స్కూల్ లేదు. ఈ లెక్కలు బయటికి వస్తాయని కులాల లెక్కలు తేల్చట్లేదు. అప్పుడు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాక అంబేద్కర్ మొదలు పెట్టిండు, కులాలు ఎన్నున్నాయో లెక్క తేలుస్తారా తేల్చరా? అప్పటికీ తేల్చలే. మాయ చేసుకుంటా అంబేద్కర్ సరిపోయిండు, అంతా అయిపోయింది. ఇక ఒక కాంగ్రెస్ పార్టీ ఆయన బయలుదేరిండు. ఎందుకు బయలుదేరిండు? దేశమంతా బీజేపీ అల్లుకుంటుంది, దీన్ని దెబ్బతీయాలంటే కులం మొదలు పెట్టాలా, కులగణన అని ఆయన లెక్క పెట్టాలని ఆయన బయలుదేరి లెక్క పెట్టాలని బయలుదేరేసరికి తెలంగాణలో లెక్క పెడతాం అన్నాడు కాంగ్రెస్ ఆయన. తెలంగాణలో లెక్క పెట్టిరు. మొత్తం లెక్క పెడితే 80% పైన మనమే ఉన్నాం. అది కూడా కొంచెం దొంగ లెక్కలు చేస్తే, అది కరెక్ట్ చేస్తే 90% పైన ఉంటాం మనమే. రెడ్లు వెలమోళ్ళు మొత్తం కలిపి ఎంతమంది ఉన్నారో తెలుసా? రెడ్లు 100కి 4, వెలమోళ్ళు 1. ఆ ఇద్దరు కలిస్తే 100కి 5. కానీ రాజ్యం ఎవరి చేతులు ఉంది? రెడ్డి చేతులు, వెలమదొర చేతులు. మరి మనమందరి చేతిలో మనం కేవలం ఓట్లు వేయాలట. ఓన్లీ ఓట్లు వేయాలి. మన భూమిలో పని చేయాలి, ఓట్లు వేయాలి. వాళ్ళ సరుకులు అమ్మితే సరుకులు కొనుక్కోవాలి, సరుకులు కొనాలి, వాళ్ళకి ఓట్లు వేయాలా, వస్తువులు కొనుక్కోవాలా, వాడు సినిమాలు తీస్తే సినిమాలు చూడాలా, వాడు వైన్ షాప్ పెడితే మందు తాగాలి. అంటే నువ్వు కందిపప్పు కొన్నా 10 రూపాయలు గవర్నమెంట్కి కట్టాలి, నువ్వు మందు తాగితే 50 రూపాయలు, 100 రూపాయలు క్వార్టర్ కొంటే 50 రూపాయలు గవర్నమెంట్కి కట్టాలి. వాని భూమిలో పని చేయాలా, వానికి ఓట్లు వేయాలా, వాని కొట్లాడలకి గొడ్డలు పట్టుకొని బయలుదేరాలా. అవతల గొడ్డలు పట్టుకునేవాడు, అవతల పార్టీ నుంచి గొడ్డలు పట్టుకునేవాడు మన అన్నే, యూతుల పార్టీ నుంచి గొడ్డలు పట్టుకునేవాడు మన తమ్ముడే. మన తలకాయలు తెగాల, వాడి తల మాత్రం సింహాసనం మీద కూర్చోవాలి. ఇదే రాజ్యం అంటే. ఈ రాజ్యం బద్దలైపోయి మన కులాలు ఎంతమంది అనే లెక్క తేలాలనే పూలే అంబేద్కర్ ఆలోచనతో మన రథయాత్ర యుద్ధం బయలుదేరింది తెలంగాణ గడ్డ మీద. మా లెక్క తేలాలా, మా తలలు ఎంతమందో తేలాలా. ఇలాంటి లెక్కలు, మనలాంటి ఉద్యమాలు అంబేద్కర్ దారిలో, పూలే దారిలో నడవబట్టి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మాలాంటి వాళ్ళు అనేక మంది ఉద్యమాలు బయలుదేరబట్టి ఇవాళ దేశంలో లెక్కలు మొదలైన కులాల లెక్కలు. ఏనాడు లేదు ఈ చరిత్ర. కులాల లెక్కలు బయలుదేరి తెలంగాణ గడ్డ మీద మాదిగోళ్ళు, ముదిరాజులు అత్యధికంగా ఉన్నారట. మరి ఏది ముదిరాజులకి, మాదిగోళ్ళకి ఏది వాటా రాజ్యం? అతి తక్కువ వెలమోళ్ళట. 10 సంవత్సరాలు వెలమాయన పరిపాలించి, అతి తక్కువ మంది రెడ్లాట. ఇగో రెడ్డి గారు ఇప్పుడు పరిపాలిస్తే 70 ఏళ్ళు మన వాళ్ళే పరిపాలించారు. ఈ ఇద్దరు కన్నా అతి తక్కువ కమ్మోళ్ళట, వాళ్ళు 20 ఏళ్ళు పరిపాలించారు. మరి మనం ఎప్పుడు రాజులం కావాలి? మనం ఎప్పుడు రాజ్యాన్ని పరిపాలించాలి? ఇందులో ఇప్పుడు ఒక తల్లి అడగవచ్చు, ఏందా రాజ్యాన్ని పరిపాలిస్తే ఏమొస్తుంది అని అడుగుతుంది. ఇందులో ఒక తల్లి ఏమొస్తుందో తెలుసా అమ్మా? ముఖ్యమంత్రి పీఠం మీద మనం కూర్చోగానే ఒకే ఒక్క సంతకంతో 20 లక్షల ఎకరాల భూమి పంచుకుంటాం మనందరం. ఒక్క సంతకం, అదే చేసేది. అమ్మ హైదరాబాద్ లో ఈ మధ్య 400 ఎకరాల భూమిని అమ్మడానికి తిరుగుతుండు ముఖ్యమంత్రి. ఎంత? 400 ఎకరాల భూమిని అమ్ముదామని తిరుగుతుంది. 1 ఎకరం 50 కోట్ల నుంచి 100 కోట్లు చేసిద్దట. ఓ అమ్ముకో, నేను కాదనట్లే. 400 ఎకరాలు అమ్మితే 2000 కోట్లు వస్తాయి. ఈ 2000 కోట్లు పెడితే ఏమొస్తుందో తెలుసా? 400 మండలాలలో హాస్పిటల్ కట్టొచ్చు, 400 మండలాలలో మన స్కూల్ కట్టొచ్చు. కడతారా అమ్మ? అట్లెట్లా కడతారు? మన స్కూల్ కడితే మనం బాగుపడతాం. మనం బాగుపడి బట్ట కట్టి మనం డాక్టర్లు, ఇంజనీర్లు అయి
మంచిగా తయారైతే వాడి మాట వినం కాబట్టి స్కూల్ కట్టదు. హాస్పిటల్ కడితే మన ఆరోగ్యాలు బాగుంటాయి. వాడి ప్రైవేట్ హాస్పిటల్ దుకాణం బంద్ అయింది. హైదరాబాద్ అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్ ఎవరి వెలమ దొరది ఒక ఆయనది, రెడ్డి దొరది ఒక ఆయన. మరి ఊళ్ళో నీకు మంచి హాస్పిటల్ కట్టి కిడ్నీ రోగం బాగు చేస్తాం, గుండె రోగం బాగు చేస్తాం, కార్జ రోగం బాగు చేస్తాం, నీకు రక్తం ఎక్కిస్తాం, ఉచితంగా మందులు ఇస్తాం, ఉచితంగా పరీక్షలు చేస్తాం, మంచిగా కోడిగుడ్లతో బువ పెడతాం అని మంచి హాస్పిటల్ తెరిస్తే హైదరాబాద్ హాస్పిటల్ కూడా ఉరి పెట్టుకోవాలి. వాడి పాయింట్కి వాడి పంచకి ఉరి పెట్టుకొని చావాలి. కాబట్టి హైదరాబాద్ హాస్పిటల్ నడవాలంటే, రెడ్డి హాస్పిటల్, రావు హాస్పిటల్ నడవాలంటే మన ఊళ్ళో హాస్పిటల్ ఉండొద్దు. అంటే మన ఊళ్ళో హాస్పిటల్ లేకపోతే మనం ఆడికన్నా పోతాం, లేదా ఏదైనా గోరి కట్టుకొని వస్తాం. హైదరాబాద్ పోతేనేమో ఉన్న ఎకరం అరెకరం అన్ని పారేయాలి, లేకపోతే అదే దొరగారి బానిస మన రెక్కల్ని తీసుకుపోయి దొర దగ్గర తాకట్టు పెట్టి, ఆ దొర దగ్గర పోయి మన రెక్కల్ని కుదరబెట్టి, అయ్యా మాకు ₹1,00,000 బాకీ అని బాకీ అడుక్కొని దానికి వడ్డీలు కట్టి మన రెక్కల్ని తీసుకుపోయి రెడ్డి గారికి రావు గారి పాదాల కింద పెట్టి హైదరాబాద్ యశోద హాస్పిటల్ చూపించుకొని రావాలి. ఆడ చూపించుకొని వస్తే బతికుండి సావాలి, హాస్పిటల్లో పోతే ఇక్కడే చావాలి ఊళ్ళో. మరి ఆ 400 ఎకరాలన్నీ ఎందుకు హాస్పిటల్ కట్టడు, ఎందుకు స్కూల్ కట్టడు అంటే కడితే మనం బాగుపడతాం. బాగుపడితే వాళ్ళ మాట వినం, వాళ్ళ మాట వినకపోతే వాళ్ళకు ఓటు వేయం, వాళ్ళకు ఓటు వేయకపోతే వాళ్ళ రాజ్యం నుంచి దిగిపోతారు, వాళ్ళ రాజ్యం నుంచి దిగిపోతే వాళ్ళ భూములు ఆస్తులు పోతాయి, వాళ్ళ భూములు ఆస్తులు పోతే వాళ్ళు చచ్చిపోతారు మనలాగా. ఇంత కథం కదనమాట దేంట్లో. అందుకని దవాఖానాలు కట్టద్దు, స్కూళ్ళు కట్టద్దు, మన చేతి నిండా పని రావద్దు, మన బిడ్డలకు పౌష్టికాలు అందద్దు. మనం అంతా మందు దాగి, వైన్ దాగి, విస్కీ దాగి, డాన్స్ లేసి, ఎగిరి దూకి, వాళ్ళ పెళ్లిళ్ళల్లో, వాళ్ళ కొట్లాటలల్లో, వాళ్ళ సావుల కాడ డబ్బులు కొట్టి డాన్స్ లేచి ఎగిరి దూకి, కార్యాలు బదిలేనట్టు ఎగిరి దూకి కోటలు దాగి రాజ్యానికి పైసలు కట్టాలి. ఇది మనకి కావాలి. ఏ ఎలమ ద్వారా డాన్స్ చేయడు, ఏ రెడ్డి ద్వారా డాన్స్ చేయడు, ఏ కర్ణం ద్వారా డాన్స్ చేయడు, ఏ కాపు ద్వారా డాన్స్ చేయడు. మనం లేబర్ అంతా డాన్స్ చేయాలి, తాగి ఎగిరి దూకాలి. మనం నువ్వు దూకి ఎగరాదు, నువ్వు డాన్స్ చేయరాదు రెడ్డి గారు, మేము చూస్తాం. ఇదా ఊర్లు, ఇదా రాజ్యం అంటే? అందుకోసమే ముఖ్యమంత్రి పీఠం మీద 90% ప్రజలైన మనం ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోడానికే ఈ రథయాత్ర యుద్ధం బయలుదేరిందని కోరుతా ఉన్నాం మీ అందరూ. ఏం మనం రాజ్యాన్ని పరిపాలించొద్దా? ఏం మాకు సీటు ఇవ్వవు, ముఖ్యమంత్రి పీఠం ఇవ్వవు, మరి మా ఓటు ఎందుకు రా నీకు? మా ఓటు ఎందుకు నీకు? మరి మాకు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వవు, మంత్రుల పీఠాలు మాకు ఇవ్వవు, కలెక్టర్ ఉద్యోగాలు మాకు ఇవ్వవు, ఎస్పీ ఉద్యోగాలు మాకు ఇవ్వవు, భూమిని వంచవు. మరి దేనికి? ఆయనకు మనిషి నిలబడి వచ్చినా కాదు, ఆ ముందు చూపు కావాలి మనకి. ఆ ముందు చూపు ఉంటే, ముందు చూపు లేదు, అంత మందు చూపే. మందు చూపు చేయబట్టే ముందు చూపు పోయింది. అందుకనే ఈ రాజ్యం యొక్క సంగతి తేల్చడానికే మా భూమి రథయాత్ర. అవును, ఇది మా భూమి, మా రక్తంతో తడిచిన నేల. ఈ భూమి మా చెమటతో తడిచిన నేల. ప్రతి విత్తనం, ఒడ్లు గాని, గోధుమలు గాని, జొన్నలు గాని, సద్దలు గాని, రాగులు గాని, మిర్చి గాని, పత్తి గాని, ప్రతి పంటలో మా రక్తం ఉంది, మా శ్రమ ఉంది. ఏ దొర రక్తం లేదు, ఎవరి చెమట లేదు. కాబట్టి ఈ భూమి మాది. పంచభూతాలు ఎవరి సొత్తు కాదు. పశుపక్షాదులు ఎట్లా అనుభవిస్తాయో గాలి, భూమి, నీరు, ఆకాశం, సూర్యకిరణాలు ఎవరి సొత్తు కాదు. ఈ భూమి అందరి సొత్తు, ఇది అందరిది ఈ భూమి. కానీ మొట్టమొదట అగ్రవర్ణాలు భూమి వాళ్ళు సొంతం చేసుకొని భూమి నుంచి పైసలు తెచ్చుకున్నారు, భూమి నుంచి రాజ్యం తెచ్చుకున్నారు, భూమి నుంచి జ్ఞానం తెచ్చుకున్నారు, భూమితో ఆత్మగౌరవం తెచ్చుకొని ఉగ్రవాదుల్లాగా మన మీద పడి దాడి చేస్తారు, తీవ్రవాదుల్లాగా. తెలంగాణ అన్నాడు ఆయన, ఆ బక్కపల్చడు ఆయన వచ్చిండు. తెలంగాణ అని ఆంధ్రోడు పోవాలి అన్నాడు. పోయిండు వాడు పోయిండు, ఆంధ్రోడు పోయిండు. మరి ఎవడు వచ్చిండు? నిన్ను 2000 సంవత్సరాలు నీ రక్తం తాగిన ఎలమదొరే, నీ రక్తం తాగిన రెడ్డి దొరే మన రాజ్యానికి వచ్చిండు. ఎన్టీ రామారావు వచ్చిండు, ఇట్లాంటి రథం వేసుకొని వచ్చిండు. ఎన్టీ రామారావు ఇక్కడ పెద్ద మనుషులు తెలుసు. ఎన్టీ రామారావు వచ్చిండు. ఢిల్లీ వాడి పరిపాలన ఏంది మన మీద, వాడి పెత్తనం ఏంది అని వాడు ఎన్టీ రామారావు ఇట్లే తిరిగిండు.
ఆయన తిరిగినాక మళ్ళీ కమ్మోడే వచ్చిండు రాజ్యానికి. ఇప్పుడు ఈ కేసీఆర్ దిగిపోవాలని రేవంత్ రెడ్డి తిరిగాడు. పోనీ దిగిపోయాడు కేసీఆర్. మళ్ళీ వచ్చింది ఎవరు? మళ్ళీ రెడ్డి గారే వచ్చాయి. అంటే రెడ్డి కాకపోతే రావు, రావు కాకపోతే రెడ్డి, ఇద్దరు కాకపోతే కమ్మాయన. పోనీ మీ ముగ్గురంతా 5% లేరు. 100కి 1/2%ఏనట కమ్మాయన, 100కి 1/2%ఏ వెలమాయన, 100కి 4% రెడ్డి ఆయన. మొత్తం కలిపితే 5. ఈ 5 70 ఏళ్ళ నుంచి రాజ్యాన్ని వెళ్తారు. స్వాతంత్రం రాకముందు 13 సంస్థానాలు ఉన్నాయి తెలంగాణలో. అందులో 9 రెడ్లే, 3 వెలమదొరలే. ఎంత తెలుసా భూమి? ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు తెలంగాణ గడ్డ మీద ఒక్కొక్క రెడ్డి భూస్వామికి ఎంత తెలుసా భూమి? 2,50,000 ఎకరాలు మహబూబాద్ జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి భూమి. విష్ణుడు రామచంద్రారెడ్డికి 1,00,000 ఎకరాల భూమి. అతి తక్కువ భూమి 5,000 ఎకరాలు ఒక రెడ్డికి. నీకు బొండ పెట్టడానికి, గోయి కట్టడానికి అడుగు జాగలేదు. నీకెందుకు లేదు మరి భూమి? నీకు భూమి ఉంటే పంట పండించుకుంటావు, నీకు భూమి ఉంటే ఆత్మగౌరవంగా తూకితే అంటే తూకితే అని బతుకుతావు, నీకు భూమి ఉంటే తిండి గింజలు పండించుకుంటావు, ఎవరిని లెక్క చేయవు. కాబట్టి నీకు భూమి లేకుండా మొత్తం ఊర్లకు ఆ దొరగారి కిందట 12 గ్రామాలు ఉన్నాయట. నీకేమో నిలువ నీడలు లేదు, ఆయన కింద 12 గ్రామాలే ఉన్నాయట. గ్రామానికి 1000 ఎకరం భూమి, 12,000 ఎకరాలు సరిపోయింది. మరి ఏంటి? నీకెందుకు భూమి లేదు? మరి ఆయనకి ఎందుకు భూమి ఉన్నది? దేశంలో ఎక్కడా లేని తెలంగాణ కథ ఎందుకు ఇట్లా నడిచింది? నీకు భూమి లేకపోతే, నీకు తిండి గింజలు లేకపోతే, నీకు గంజి లేకపోతే 7 సంవత్సరాల పోరగాన్ని పటపట అని రెక్కలు పట్టుకొని ఈడ్చుకపోయి దొరగడిలే కట్టేస్తాడు. ఎవరు కట్టేసేది? తండ్రే, అన్న తండ్రే. మన జీవితం ఇంతేరా, మన తలరాత ఇంతేరా, మన బతుకులు ఇంతేరా, మనం దొరకింద పని చేయాల్సిందేరా, జన్మజన్మలు ఇంతేరా, తరతరాలు ఇంతేరా అని 7 సంవత్సరాల పిల్లగాడు తల్లి దగ్గర ఆడుకునే పొరగాన్ని తీసుకుపోయి దొరల దగ్గర కట్టేసి పని చేపిస్తాడు. దొరగడుతుడు పొద్దున్నే 3 గంటలకి మబ్బుల లేచి ఆ గడి మొత్తం ఊడవాల ఈ బానిస. లేకపోతే కర్ర తీసుకొని, ముందు కర్ర తీసుకొని నిద్రలోనే పోరగాన్ని కొడతాడు. వాడు ఊరికొచ్చి తండ్రి దగ్గరకు వచ్చిండు అనుకో, అయ్యా కొట్టిండయ్యా అంటే తండ్రి సర్లే బిడ్డ ఇంటికాడ ఉన్నా అంటాడా, మళ్ళా పోరగాన్ని తీసుకుపోయి దొర దగ్గర కట్టేస్తాడు. ఇంతగా గడిలో పనిచేసిన బానిస ఎవరో తెలుసా? ఆ దొర దగ్గర పనిచేసిన ఆ 7 సంవత్సరాల పోరగాడు ఎవరో తెలుసా? నీ తాత, నా తాత, నీ తాత, నీ తాత, మనందరి తాతలు ఆ దొరల దగ్గర గడి దగ్గర పనిచేసిన, వెట్టి చాకిరి చేసిన బానిసల బిడ్డలు. ఇక చెప్పండి, మన రక్తంతోటే ఆ దొరలు పెద్దవాళ్ళై పెద్ద 1000 ఎకరాలు సంపాదించి ప్రభువులై, రాజులై, భూయజమానులై, భూస్వాములై హైదరాబాద్ లో లక్షల కోట్ల సంపాదన చేసి హాస్పిటల్, భవనాలు, ముఖ్యమంత్రులు, రాజ్యం, వ్యాపారాలు, పరిశ్రమలు పెట్టి వాళ్ళ పాదాల కింద మళ్ళీ ఇప్పుడు నలిగిపోతాం. ఇప్పుడు నీ చేతిలో ఓటనే గండ్రగొడ్డలు పెట్టిండు అంబేద్కర్. దాన్ని ఏం చేసినావు? మళ్ళా అంబేద్కర్ ఎందుకు పెట్టిండు నీ చేతిలో గండ్రగొడ్డలి? ఆ అంబేద్కర్ గండ్రగొడ్డలి పెట్టి, అరే 2 యుగాలు నీ తండ్రి బానిసరా, ఫలానా దొర దగ్గర, ఫలానా దొర దగ్గర వెట్టి చాకిరి చేసిండు, 7 సంవత్సరాల పోరగాండి నీ తాతను తీసుకుపోయి కట్టేసిరాదా, ఇక బదులుచ్చుకో ఓటనే గండ్రగొడ్డలతో. ఆ ఓటుతో ఈ రెడ్డి రావుల రాజ్యాన్ని నరికి పారేసి నీ రాజ్యం తెచ్చుకొని అంబేద్కర్ ఓటు అనే గొడ్డలిస్తే మలదాన్ని తీసుకుపోయి కోటర సీసాక మీ పారేసిండు. అదే దొరకి ఇంతకన్నా పిచ్చోడు ఉంటాడా? ఆ పిచ్చితనం పోగొట్టి తెలివిచ్చి ఈ రాజ్యం పట్టుకునే యుద్ధం కోసమే నేను బయలుదేరిన తెలంగాణ గడ్డ మీద 1,00,000 కిలోమీటర్ల మా భూమి హృదయం చేయాల పోరాటం. మరి ఇన్ని ముచ్చట్లు చెప్పిన కేసీఆర్ ఇది చెప్పడు. నేను చెప్పిన కథ, ఇన్ని చెప్పిన కథ మనల్ని అందరినీ ఆంధ్ర ఆయన గాయపరిచిండట, ఆంధ్రుడట గాయపరిచిండట. మనం తెలంగాణ వాడి దేహం మీద ఆంధ్ర వాడి గాయాలేనట. ఊళ్ళో దొర దగ్గర మరి మాయే పని చేసిండు. ఇది చెప్పు, నీ ఊళ్ళో తెలంగాణలో 12,000 గ్రామాలల్లా మా అయ్యలు మా తాతలు ఈ ఊళ్ళోనే ఈ దొరల దగ్గరే పనిచేసిరుగా. మరి ఈ కథ ఏనాడు చెప్పలేదు కేసీఆర్? ఈ కథ ఏనాడు రేవంత్ రెడ్డి చెప్పరా? ఈ కథ ఎన్టీ రామారావు ఏనాడు చెప్పరా? ఈ కథ కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరు ఏనాడు చెప్పరా? మరి ఎందుకు చెప్పలే?
మన శత్రువు ఊళ్ళోనే ఉండడని అర్థమైపో. అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ అనే అణగారిన వర్గాల రాజ్యం రావడానికి మన పోరాటం బయలుదేరి. ఇప్పుడు రాహుల్ గాంధీ లెక్క పెట్టడం మొదలు పెట్టిండు. లెక్క పెట్టిండు. మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరు అడుగుతాడు, మొత్తం లెక్క పెట్టిండు. లెక్క పెడితే 5% లేరు రెడ్డి రాహుల్ అని తేలిపోయింది. మరి తేలిపోయినాక 90% పైన 90% మంది మొత్తం మన సూదర సబ్బణ కులాలు ఉన్నారని తేలిలాక మరి రాహుల్ గాంధీ ఏం చెప్పాలా? పంచాయతీ ఏం చెప్పాలా? రేవంత్ రెడ్డిని పిలిచారే బాబు, నీ కులం 4%, మొత్తం కలిపి లేబర్ జనం 90% ఉన్నారు ఈ సబ్బణ కులాలు, ఇది నువ్వు దిగిపో, ఓ గౌన్లాయనకో మాదిగాయనకో ముద్రాజాయనకో ఇస్తాయి ముఖ్యమంత్రి పీఠం అనాలిగా రాహుల్ గాంధీ. మా రెడ్లను తిప్పితే వీళ్ళు ఆడ తిరుగుబాటు చేస్తారు. ఈ రెడ్లందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతారు అని రాహుల్ గాంధీ గజగజగలాడిపోతుంటాడు. బట్టలు తడిసిపోయినట్టు భయపడతాడు. ఎందుకు? వాళ్ళ నానమ్మ ఇందిరాగాంధీని కూడా 30 తిప్పులు పెట్టింది రెడ్లు. ఇందిరాగాంధీకే, మా నాయనమ్మ ఇందిరాగాంధీకే సవాల్ ఇచ్చిన రెడ్లు నేను వీళ్ళని తీసేస్తే వీళ్ళు నా మెడకు ఉరితాడిపోతారని రాహుల్ గాంధీ తడిసిపోయినట్టు భయపడుతున్నాడు. అందుకని రేవంత్ రెడ్డిని తీసేది. మరి లెక్క ఎందుకు పెట్టినవా? నువ్వు లెక్క పెట్టకుండా ఉండాల్సిండే. వాళ్ళ ఇంటికి వచ్చే నీకు ఫ్రిడ్జ్ ఉందా లేదా, నీ ఇంట్లో సెల్ ఫోన్ ఉందా లేదా, నీ ఇంట్లో బండి ఉందా లేదా, నీకు భూమి ఎంత ఉంది, బర్రె ఎంత ఉందని అన్ని లెక్కలు తీసుకొని పోయేవాడు. మరి పోయినోడు ఏం తేలింది లెక్క? 90% మనం ఉన్నామని తేలింది, భూమి అంతా రెడ్డి రావుల చేతిలో ఉందని తేలింది, సంపద మొత్తం అగ్రవర్ణాల చేతిలో ఉందని తేలింది. కానీ ఇప్పుడు మాత్రం మనందరికీ రాజ్యం ఇవ్వకుండా, సంపద ఇవ్వకుండా ఈ లెక్కలు పెట్టడం, లెక్క పెడితే చాలట మనకి. ఈ రాహుల్ గాంధీ లెక్క పెడతాడు, మొత్తం కులాల లెక్కలు. ఈ కాంగ్రెస్ పార్టీ వైపే జనమంతా పోతారేమో భయపడి బీజేపీ పోటీ నిన్న నేను కూడా లెక్కలు పెడతా, నేను కూడా లెక్క పెడతా అన్ని కులాలని నిన్న బీజేపీ ఆయన డిక్లేర్ చేసి ఆయన కూడా లెక్క పెడతాడు. లెక్క పెట్టండి ఇద్దరు. మరి మొత్తానికి అంబేద్కర్ దారిలోకి వచ్చారు, రాజ్యాంగం దారిలోకి వచ్చారు. మొత్తానికి కులాలు లెక్క పెడతారట. మరి లెక్క పెడితే ఏమొస్తుంది? లెక్క పెడితే బూడిద వస్తుంది, శ్మశానం. లెక్క పెట్టి భారతదేశంలో ఉన్న కోటాను కోట్ల ఎకరాల భూమిలో 90% భూమిని మాకు రాసిచ్చి లెక్క పెట్టు. మాకు రాసిస్తే నీ లెక్కకు అర్థం. ఈ రాజ్య సింహాసనం, ఈ దేశ పాలన, ఈ దేశ రాజ్యం, సంపద, భూమి, కంపెనీలు, పరిశ్రమలు, స్కూల్స్, ఎడ్యుకేషన్, మొత్తం సంపదను మాకు 90% మేము ఉన్నాం కదా, 90% పంచు. 90 మంది నోటి దగ్గరేమో 10% సంపద లేదు, 10 మంది నోటి దగ్గరేమో 90% సంపద ఉంది. అందుకనే మనం పీనిగలు ఎండిపోతున్నాం, వాళ్ళు లావై చచ్చిపోతారు. అందుకనే ఈ రాజ్యం కోసం కొట్లాట అయింది. ఈ ముచ్చట నేను చెప్పే ముచ్చట మిగతా కులాలు, పార్టీలు, మిగతా పార్టీలు ఎందుకు చెప్పట్లేదు అంటే ఇన్ని ముచ్చట్లు చెప్పిన. ఓ ఆంధ్రోడు ఇన్ని టీఎంసీలో నీళ్ళు ఎత్తపోతాడు, గోదావరి నీళ్ళంతా ఎత్తపోతున్నాడు, కృష్ణానదిలో నీళ్ళన్నీ ఎత్తపోతాడట. నేనేమంటానంటే గోదావరి నీళ్ళేమో కృష్ణానది నీళ్ళేమో నాకు తెలియదు, కానీ ఆ 2 నదులలో నీళ్ళు ఎత్తకపోతాడట ఆంధ్రోడు. నువ్వు ఎత్తకపోయినవో ఏం చేసినావో మాకు తెలియదు, ఎందుకంటే మాకు భూమి లేదు కదా. నువ్వు ఎత్తకపోయినావో మాకు తెలియదు, కానీ మా నెత్తురు ఎత్తకపోయినావు కదా. 2000 సంవత్సరాలు మా నెత్తురు తాగినావుగా రెడ్డిరావు. నెత్తురు తాగడమేగా మీ పని. ఏనాడైనా ఇక్కడ భూస్వాముల భూమి ఎంత ఉందని ఒక్కనాడు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? నేను ఏ రాజకీయ పార్టీని పోడట్లేదు, తిట్టట్లేదమ్మా. మీ పని ఏందని అడుగుతున్నా. ఇక తురుకోళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలమ్మా. వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి ఆ సాయికి. ఎందుకు? మీ కథ ఇట్లుందని, ముస్లింలకు ఎవడు న్యాయం చేయట్లేదని తురుకోళ్ళు కలిసి అందరు కలిసి ఒక రాజకీయ పార్టీ పెట్టి హైదరాబాద్ లా, అరే రెడ్డి రావులు ఎవడు మనల్ని ముట్టుకోవడం, మనకు సహాయం చేయడరా, మనమే ఒక పార్టీ పెట్టుకుందామని హైదరాబాద్ లో తురుకోళ్ళంతా ఒక పార్టీ పెట్టి 8 మంది ఎమ్మెల్యేలు ఒక్క ఓటు అమ్ముకోకుండా 70 మంది కార్పొరేట్లు అయి హైదరాబాద్ ను పరిపాలిస్తారు ఆ ముస్లింలు. వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటూ తిరుగుతాను నేను తురుకోళ్ళ కాళ్ళకి. ఎందుకు? మీకున్న సిగ్గు, శరము, ఆత్మగౌరవం, మీకున్న ఇజ్జతు మా కులాలకు లేదు. మీరు మీ దగ్గర నేర్చుకుంటాం మీ సిగ్గు శరం తెచ్చుకోవడం అని తురుకోళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నా నేను అక్కడక్కడ. ఎందుకు? మనం కోటర్ సీసాకు అమ్ముకుంటున్నాం. హైదరాబాద్ తురుకైనా ఓటు అమ్ముకోడు.
భూమికి లేని దుర్గాయన కూడా ఓటు అమ్ముకోడు, మనం మాత్రం ఓట్లు అమ్ముకుంటాం. అందుకనే ఇజ్జత్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఆత్మగౌరవం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనం ఓటు అమ్ముకుంటున్నాం, వాళ్ళు ఓటు అమ్ముకోవటలే. మరి మనం ఎందుకు లేవు రాజకీయంగా? మనం ఓట్లు అమ్ముకునే పనులు బానిసత్వంలో ఉన్నాం. అందుకని తెలంగాణ గడ్డ మీద ఈ రాజ్యం కోసం, ఈ సంపద కోసం, మన బిడ్డల వైద్యం కోసం, మన బిడ్డల స్కూల్ కోసం, మన బిడ్డలకు ఉపాధి కోసం, అన్నింటి కోసం పోరాటం చేయడానికి యాత్ర బయలుదేరింది. 1,00,000 కిలోమీటర్ల రథయాత్రని ఎక్కడి నుంచి ప్రారంభించాలి అనుకుంటే, అసలు రాజ్యంలో తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఉందా? భారతదేశంలో ఆదిలాబాద్ జిల్లా ఉందా? మీ రాజ్యంలో పౌరులమేనా అన్న అనుమానం వచ్చిందా మీకు? ఇక్కడ గవర్నమెంట్ లేదు, కలెక్టర్ లేడు, ఎంఆర్ఓ లేడు, ఎవరింటికి వచ్చిపోయేది లేదు. పక్క ఊర్లో గుర్జానా, ఆ ఊరు పోయి వచ్చిన మధ్యాహ్నం అంత ఏ ఇంటికి పోయినా కిడ్నీ జబ్బు, డయాలసిస్ పేషెంట్, ముఖాలు ఉబ్బి, కాళ్ళు వాసి, కళ్ళు వాసి, ఇంత రావాయి, ఏ క్షణం చచ్చిపోతారో తెలియదు. ఇప్పటికి 30 మంది వచ్చారు, 40 మందికి డయాలసిస్ మందులు వాడుతున్నారు. ఇంటికి ఒక పేషెంట్, ఎవరు? కటిక పేదలైన బీసీఎస్సీ ఎస్టీలే పేషెంట్. మరి ఒక్క కిడ్నీ సెంటర్ ఎందుకు పెట్టలే? ఒక ముఖ్యమంత్రి, ఒక కలెక్టర్ ఆ ఊరు పోయి సందర్శించి ఈ ఊరిని దత్తత తీసుకుంటా, ఇక్కడ కిడ్నీ జబ్బు లేకుండా చేస్తా, ప్రత్యేక కిడ్నీ హాస్పిటల్ పెట్టి ఒక 50 కోట్లు రిలీజ్ చేసి ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టబాకండి, ఈ రోగం మొత్తం ఊరు నుంచి బయట వేస్తా అని ఒక ముఖ్యమంత్రి, కలెక్టర్ ఎందుకు దత్తత తీసుకోవాలి? ఆ ఊరు సిగ్గు సర ఉందా ఈ రాజ్యానికి? వాళ్ళకేం మందు చాపిస్తాం వైన్ షాపులు పెట్టి, వాళ్ళ కిడ్నీ రోగాలు మాత్రం నయం చేయాలి. రాజ్యం అంటాడు ఎవడన్నా, ప్రభుత్వం అంటాడు అది. అందుకనే డిమాండ్ చేస్తున్నా, ఈ వేదిక నుంచి గ్రామ గ్రామం చెప్తాం, రాజ్యం పరువులు ఇస్తాం, గవర్నమెంట్ పరువులు ఇస్తాం. ఫలానా ఊర్లో ఎవరయ్యా 2 ఊర్లు, ఎవరు? గురుజా ఇసురుగూడ గ్రామాలు, గుడియత్నూరు మండలం, ఆదిలాబాద్ జిల్లా. 30 మంది చచ్చిపోయారు కిడ్నీ రోగంతో. రోజు డయాలసిసే, ప్రతి ఇంట్లో మంచం మీద పడుకొని ఉన్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం ఆ కిడ్నీ రోగుల పట్ల కనికరం చూపట్లేదు, దయ చూపట్లేదు, జాలి చూపట్లేదు? ఒక కలెక్టర్ ఎందుకు ఆ ఊరు పోవటంలే? అందుకనే ఈ రాజ్యంలో ఇవన్నీ మనకు కావాలని అడగాలి. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఇంత బువ్వదిని ఉన్న రోజు బువ్వదిని, లేని రోజు ఎండిపోయి ఉపాసం ఉండి సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే నీ బిడ్డలకే ప్రమాదం. రేపు మన కడుపున పుట్టే బిడ్డల భవిష్యత్తు కోసం జరిగే పోరాటం ఇది. ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే ఈ సమాజం మారదు. ఈ సమాజాన్ని మార్చాలి మనం. ఆనాడు ఫూలే అంబేద్కర్ ఇద్దరు మార్చడానికి బయలుదేరు. వాళ్ళిద్దరు చదివే బట్టి 1 కోట్ల మంది చదువుకున్నాం మనం. మరి చదువుకున్న వాళ్ళంతా ఇంట్లో కూర్చొని ఫోన్లు ఎత్తుకుంటూ కూర్చుంటే ఎట్లా? అందుకోసమే తెలంగాణ గడ్డ మీద ఈ రాజ్యము సంపద యుద్ధం కోసం బయలుదేరినాం. ఆదిలాబాద్ లో సభ పెట్టినాం 15 రోజుల క్రితం. ఏ పార్టీలో? బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ. ఆనాడు ఆంధ్రాని తరవడానికి, ఆంధ్రవాడు గోదాక్, ఆంధ్రాడు దోపిడీ చేస్తాడని ఒక జేఏసీ పెట్టారు. దానికి ఎవరు నాయకత్వం? మల్లరెడ్డి గారే, మల్లరావు గారే దానికి నాయకత్వం. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రెడ్డి రావులు తరవడానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ పుట్టింది ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద. దాన్ని ఆదిలాబాద్ లో మొన్న పెద్ద మీటింగ్ పెట్టి ఆదిలాబాద్ నుంచే యాత్ర బయలుదేరినాం. ఎందుకు? ఇగో పలానా ఇసురు కూడా ఆడ కిడ్నీ రోగం, గవర్నమెంట్ లేదు. ఏ ఊరు పోయిన రేకుల ఇల్లు, పల్సటి తుప్పు పట్టిన రంధ్రాలు పడ్డ 5 అడుగుల ఎత్తులో గుహలాగున్న ఇల్లు, ఒక్కొక్క ఇల్లు. ఎక్కడ దాకా పోయినాము? ఆ చివరి మండలం ఏదో అవతల ఆదిలాబాద్ కొసకి జైనత్ మండలం పోయింది. బేలా మండలం, జైనత్, ఆ గ్రామాలు తిరుగుతుంటే ఆ ఇల్లు ఉన్నాయి. ఒక ఎంఆర్ఓ లేడట. ఏ ఊరు పోయినా 10 మంది వచ్చారు రైతులు, ఎకరం 1/2 ఎకరం రైతులు. మందు తాగి సాగడమే, గిట్టుబాటు ధర లేక, రైతు రుణమాఫీ రాక, ఎవడు వ్యవసాయాన్ని సహకరించేవాడు లేక, పంటలు పండేది లేక, ఎక్కడోడక్కడ భూమిలో పడి మందు తాగి చచ్చిపోతారు. 2 పిల్లలు 7వ తరగతి 10వ తరగతి చచ్చిపోయి తండ్రి. ఇప్పుడు ఆ పిల్లల్ని పట్టుకొని తల్లి ఎట్లా బతకాలి? ఎవరు అండ వాళ్ళకి? ఎవరు మాట్లాడాలా దీని తరఫున అంటున్నా? ఎవరు మాట్లాడాలా? ఏ తల్లి బిడ్డలైనా మన బిడ్డలే, ఎవరి బిడ్డలైనా మన బిడ్డలే.
ఇది జరుగుతున్నది ఘోరం ఆదిలాబాద్. కాబట్టి ఇక్కడి నుంచే ఈ రథయాత్ర బయలుదేరి ఊరూరు తిరుగుతున్నాం. ఎండ లేదు, వాన లేదు, చలి లేదు. తిరుగుతూ అన్ని గ్రామాలలో సమస్యలు తెలుసుకొని తెలంగాణలో ఈ సమస్యలు అత్యధికంగా ఉన్న ఈ ఆదిలాబాద్ ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి. మాకు ఎవడి మీద దేశం లేదు. ఒక కలెక్టర్ అంటే ఒక మనిషికి తిండి ఉందా, నిలువ నీడ ఉందా, పని చేసుకునే అవకాశం ఉందా, ఉపాధి ఉందా, జనం వచ్చిందా, పోరగాడి స్కూల్ ఉందా, వానికి ఇల్లు వాకిలు ఉందా, నీళ్లు తాగిందా అని తెలుసుకొని ప్రతి ఇంటికి పోయి వివరాలు తెలుసుకోవాలి కలెక్టర్. ఆ పని చేస్తాడా? లేదు. అందుకనే ఈ సమస్యలన్నీ ప్రతి దగ్గర ఉన్న సమస్యల్ని కాగితాలలో రాసుకొని ఈ కాగితాలన్నీ తీసుకొని పోయి ఆదిలాబాద్ కలెక్టర్ దగ్గరికి పోదాం అనుకుంటున్నాం, అడుగుదాం అనుకుంటున్నాం. ఇవన్నీ చెప్పి ఏం చేస్తావయ్యా, చేయకపోతే మా పోరాటం ఇంకా పదులెక్కిస్తాం, ఇంకా పెద్ద పోరాటం చేస్తాం. ఈ సమస్యల పరిష్కారం అంతా అయ్యే వరకు పోరాడాలి. దానికి రాజకీయ పార్టీలు కూడా సచ్చినట్టుగా వచ్చి మనతోటి పోరాడాలి, లేకపోతే ఎవరు మాట్లాడారు. ఈ గ్రామంలో కూడా ఎవరికి ఉపాధి లేదు, ఓ చిన్నప్పటి హాస్పిటల్ లేదు, ఎవరికి ఇళ్ళు సరిగ్గా లేవు, ఇళ్ళు లేవు, చేసుకోవడానికి పని లేదు, దవాఖాన లేదు, ఏమి లేదని కాగితాలు ఇచ్చేది. మరి మన ఊరిలో కూడా బయలుదేరాలి. అందుకోసం ఈ పోరాటం చేయడానికి తెలంగాణ గడ్డ మీద మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన జాతుల భవిష్యత్తు కోసం తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ చేసి ఒక వేదిక గల సంఘంగా ఏర్పడి మన గ్రామంలో కూడా కమిటీ చేసుకొని మన సమస్యల పరిష్కారం కోసం పోరాడాలి, అంతిమంగా మన రాజ్యం కోసం పోరాడాలి. ఈ రెండింటి కోసం మన బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక్కటైదా. అగ్రవర్ణాల పేదోడు ఉంటే నువ్వు కూడా కలిసిరా. నువ్వు అటువైపే ఉన్నావు అనుకో, వాళ్ళేమంటే మా వాళ్ళు నన్ను అడిగి తిరిగితే వాడు నేను ఎట్లా మనకూడదు. నువ్వు మాతోడుగా నీ బాధల సాధకాలు ఏమంటే మాకు చెప్పుకో. అట్లా బీసీ ఎస్సీ ఎస్టీలు అగ్ర కులాల్లో పేదలు అందరం కలిసి ఈ రాజ్యం కోసం, మన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసి కన్నీళ్లు దుఃఖం లేని, బాధలు కష్టాలు లేని ఒక సుఖ సంతోషాలతో బతికే తెలంగాణ గడ్డని నిర్మించాలి, మన రాజ్యాన్ని స్థాపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై ఫూలే, జై బీసీ ఎస్సీ ఎస్టీ.